ఈ రోజున పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరులో ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడానికి గల ప్రధానమైన కారణం ఇదే పల్నాడు జిల్లాలో 77 సంవత్సరాల ఈ భారతదేశ స్వతంత్రం వచ్చిన తర్వాత ఇప్పటి వరకు ఈ 72 సంవత్సరాల నరసరావుపేట పార్లమెంటు చరిత్రలో అన్ని రాజకీయ పార్టీలు కూడా అగ్రవర్ణాలకే ఎంపీ సీట్లు ఇస్తూ వచ్చాయి. తొలిసారిగా జగన్మోహన్ రెడ్డి గారు ఒక బీసీకి అనిల్ కుమార్ యాదవ్ గారికి ఇక్కడ పార్లమెంట్ అభ్యర్థిగా అవకాశం కల్పించడం జరిగింది. దానిని జీర్ణించుకోలేని పెత్తందారీ వ్యవస్థ పల్నాడు జిల్లాలో పెత్తందారీ వ్యవస్థగా ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అండదండలుగా ఉండే వారిని బీసీలను ప్రత్యేకించి డిగ్రేడ్ చేయడానికి బీసీలను కావాలని పనిగట్టుకొని వీళ్ళందరి మీద తెరచాటు రాజకీయాలు చేస్తూ బీసీలను భయభ్రాంతులకు గురి చేస్తూ బీసీలు ఎక్కడ అనిల్ కుమార్ యాదవ్ అండగా నిలబడి ఆయన గెలిపించుకుంటారో ఈ నరసరావుపేట పార్లమెంటు సీటు ఎక్కడ బీసీల సీటు అయిపోతుందో అని తెలుగుదేశం పార్టీ కుయుక్తులు పన్నుతూ ఒక బీసీ మీద ఒక అగ్రవర్ణం వ్యక్తిని తీసుకొచ్చి పెట్టి దండిగా డబ్బులు ఖర్చు పెట్టిస్తూ అనిల్ కుమార్ యాదవ్ ఒక ఓటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీ పావులు కదుపుతా ఉంది. బీసీల విషయంలో కానీ మీకు అసలు చిత్తశుద్ధి ఉందా అని అడుగుతా ఉన్నాం సూటిగా. జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో ఈ రోజున 175 అసెంబ్లీ 25 పార్లమెంటు సీట్లు 200 సీట్లలో అక్షరాల 100 సీట్లు బీసీలకు ఇచ్చి బీసీల పక్షపాతం ఆయన నిరూపించుకున్నాడు. మీరు నిన్న ప్రకటించిన సీట్లలో గాని నిన్న ప్రకటించిన మేనిఫెస్టోలో గాని బీసీలకి మీరు ఇచ్చిన స్థానం ఏమిటి అని చెప్పి సూటిగా అడుగుతా ఉన్నా. ఒక బీసీ మీద ఓసీని నిలబెట్టిన మీరు పల్నాడు పార్లమెంటులో జైహో బీసీ అనే సదస్సులు ఏ ముఖం పెట్టుకుని నిర్వహిస్తా ఉన్నారు అని సూటిగా అడుగుతా ఉన్నా. జైహో బీసీ అనే కార్యక్రమాలు జరిపే అర్హతే మీకు లేదు అనే విషయాన్ని ఈ స్పష్టంగా సూటిగా మీకు తెలియజేస్తా ఉన్నాం. నిన్నగాక మనం చూస్తే ఇదే పల్నాడు పార్లమెంటులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో పోయిన 2019 ఎన్నికలకు ముందే వచ్చే ఒకే ఒక్క ఎమ్మెల్సీని కావాలని చెప్పి పల్నాడులో ఉన్నటువంటి బీసీ నాయకుడిగా ఉన్నటువంటి జంగా కృష్ణమూర్తి గారికి జగన్మోహన్ రెడ్డి గారు హక్కును చేర్చుకుని బీసీ బిడ్డగా ఇచ్చి బీసీ విభాగం పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు పదవి ఇచ్చి శాసన మండలి విప్పించి 2 కొడుకుల్లో ఒక కొడుకుని జడ్పీటీసీని ఇంకో కొడుకుని సర్పంచ్ని చేసి నీకు అన్ని రకాల ఆదుకొని నిన్ను అక్కురగా చేర్చుకొని జగన్మోహన్ రెడ్డి గారు కావలసినంత స్థానం నీకు ఇస్తే పార్టీలో ఈ రోజున అగ్రవర్ణాల తొత్తులుగా మారి నువ్వు జగన్మోహన్ రెడ్డి గారి మీద అవాకులు చవాకులు పేలుతూ కన్నతల్లి లాంటి పార్టీని వీడు ఈ రోజున అగ్రవర్ణం వ్యక్తి పక్కన చేరి బీసీ నాయకుడైనటువంటి అనిల్ కుమార్ యాదవ్ ఓడిపోవటం కోసం పనిచేస్తా ఉన్నావంటే నీకు ఏమన్నా చిత్తశుద్ధి ఉందా అని ఈ సందర్భంగా ప్రశ్నిస్తా ఉన్నా. ఇదే పెదకూరుపాడు నియోజకవర్గంలో ఎంపీగా పనిచేస్తున్న వ్యక్తి నీ స్వలాభం కోసం పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోతూ అనిల్ కుమార్ యాదవ్ గురించి అవాకులు చవాకులు పేల్తా ఉన్నాడు. నెల్లూరు నుంచి వచ్చి ఇక్కడికి వచ్చి మీసాలు తిప్పితే తొళ్ళ కొడితే చూస్తూ ఊరుకోం, మీసాలు పీకి పంపిస్తామని చెప్పి చెప్తా ఉన్నావు. పల్నాటి పౌరుషం నీకే కాదు ఇక్కడ అందరికీ ఉంది. బీసీలు జోలికి వచ్చి బీసీల గురించి అవాకులు చవాకులు మేలితే మాత్రం చూస్తూ ఊరుకోం కబడ్దారని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఖచ్చితంగా అనిల్ కుమార్ యాదవ్ గారి గెలుపు కోసం పల్నాడు పార్లమెంటు మొత్తం బీసీలందరినీ ఏకం చేస్తాం, చిత్తశుద్ధితో పనిచేస్తాం, అనిల్ కుమార్ యాదవ్ని గెలిపించుకుంటాం. 7 అసెంబ్లీ నియోజకవర్గాలను కూడా క్లీన్ స్వీప్ చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో అన్ని సీట్లు గెలిపిస్తామని బీసీ కులాల ఐక్యవేదిక తరపు నుంచి తీర్మానం చేస్తూ రాత్రి బగళ్ళలో కష్టపడి పనిచేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా పల్నాటిలో ఎగరవేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కొమ్మాలపాటి శ్రీధర్ గారు నీకు ఒక మండల అధ్యక్షుడికి అవకాశం ఇస్తే నువ్వు చేయనటువంటి అసాంఘిక కార్యకలాపాలన్నీ ఏమీ లేవు, అన్నీ చేసి ఆ రోజు వాళ్ళు పార్టీలో నుంచి నిన్ను బయటికి గెట్టేస్తే నువ్వు ఒక కేసులో ఖమ్మం సబ్ జైల్లో కూడా ఉన్నావు. ఆ రోజు నీ పరిస్థితి ఏందయ్యా అంటే నీకు కనీసం జామీన్ ఇచ్చేటువంటి వ్యక్తి కూడా నీ సొంత కులంలో కానీ నీ కుటుంబ సభ్యులు కానీ నీ పార్టీ తరపు నుంచి లేకపోతే ఆ రోజు బొల్లా బ్రహ్మనాయుడు గారు ఒక సహృదయంతో నిన్ను తీసుకొచ్చేసి పార్టీలో చేర్చుకొని నీకు ఒక సముచితమైన స్థానాన్ని కల్పించారు. కానీ నువ్వేం చేశావు? తిన్నింటి వాసాలు లెక్క పెడతాం, వెన్నుపోటు పడవటమే నీ యొక్క చరిత్ర ఉంది. కాబట్టి 2014 ఎలక్షన్లో బొల్లా బ్రహ్మనాయుడు గారు పెదకూరుపాడు నియోజకవర్గ ఎమ్మెల్యేగా పోటీ చేస్తా ఉంటే అప్పుడు దాకా ఆయన దగ్గర అన్ని రకాల లబ్ధి పొంది నువ్వు 2014లో బీఎస్పీ పార్టీ తరఫున నరసరావుపేట పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ చేసి పోటీ చేశావు. 2012 నుంచి నేను వైసీపీ పార్టీలో ఉండానని నేను ఒక కార్యకర్తని నేను కష్టపడ్డానని చెప్పి నువ్వు ఎలా చెప్తున్నావు అని చెప్పి అడుగుతా ఉన్నా. నువ్వు ఏ రోజైనా పార్టీ కార్యక్రమాల్లో కనబడ్డావా? 2017 దాకా 4 సంవత్సరాలు 3 సంవత్సరాల పాటు వైసీపీ పార్టీ పెద్దల కాళ్ళ చుట్టూ తిరిగి బతిలాడుకొని బామాలుకొని మళ్ళా నువ్వు పార్టీలోకి వచ్చావు. 2019లో అసలు నీ ప్రభావం అనేది నియోజకవర్గంలో గానీ పార్లమెంట్లో గానీ ఏమీ లేదు. కానీ మన నంబూరు శంకర్రావు గారు బీసీ సామాజిక వర్గాలకి మంచి సముచితమైన స్థానం ఇవ్వాలని చెప్పేసి అమరావతి మండలం మొత్తం కూడా ఒక ఓసీ సామాజిక వర్గం డామినేషన్ ఉన్నా సరే గానీ చదువుకున్నవాడు అని చెప్పేసి నీకు సొంత అమరావతిలో నీకు ఎంపీడీసీగా ఇస్తే గెలవలేవని చెప్పేసి నిన్ను మళ్ళా ఓసీ ఒక సీటు కేటాయించిన చోట ఆ గ్రామ పెద్దలతో మాట్లాడి నీకు ఎంపీడీసీకి అవకాశం గెలిపించి నీకు ఎంపీపీకి అవకాశం కల్పించారు. 16 మంది ఎంపీడీ సభ్యులు గెలిస్తే 14 మంది కనీసం నీకు కోరం కూడా రాకపోతే ఎమ్మెల్యే గారు వచ్చి కూర్చొని వాళ్ళందరి చేత కోరం చేయించి నీకు ఎంపీపీ ఇచ్చారు. నువ్వా ఈరోజు నంబూరు శంకర్రావు గారి మీద మాట్లాడేది?
మాట్లాడేది? తల్లి పాలు తాగి రొమ్ము గుద్దుతారంటానికి ప్రత్యక్ష ఉదాహరణ సాక్షి ఎవరు ఉన్నారంటే ప్రాక్టికల్ గా నువ్వే. రాజకీయాల్లో నీకు ఒక స్థిరత్వం లేదు. నువ్వు బీసీ అని చెప్పుకుంటా ఉన్నావు. అసలు ఈ నసరాపేట పార్లమెంట్ లో గానీ పెదకూరపాడు నియోజకవర్గంలో గానీ నీ వల్ల లబ్ధి పొందినటువంటి ఒక బీసీ బిడ్డను చూపించని చెప్పి నేను చెప్తా ఉన్నా. జగనన్న ఏ చెప్తే చేసిన వ్యక్తిని సాక్షాత్ ఆయన సొంత కాన్స్టిట్యూన్సీని తీసుకొచ్చి ఈ రోజు నసరాపేట పార్లమెంట్ లో బీసీ అభ్యర్థిగా నిలబెట్టి ఎంపీగా పోటీ చేపిస్తా ఉంటే నువ్వు తొడలు కొడతాను మీసాలు బీగుతానని చెప్పని అంటా ఉన్నావు. ఇదే గడ్డ మీద మేము కూడా పుట్టాం. ఇదే సామాజిక వర్గం నుంచి మేము కూడా ఉన్నారు చాలా మంది కూడా. మేము కూడా ఒక బీసీ సామాజిక వర్గం నుంచి వ్యక్తిగా మాట్లాడుతా ఉన్నాం. ఖబర్దార్ హనుమంతరావు, మాటలు జాగ్రత్త. నీకేదైనా వ్యక్తిగతమైన ప్రయోజనాలు ఉంటే నీ స్వార్థం కోసం నువ్వు ఏ పార్టీ అయినా మారు, కానీ నువ్వు పార్టీ మారేటప్పుడు ఎమ్మెల్యే గారు నీకు రాజకీయ భవిష్యత్తు ఇచ్చేటువంటి ఒక తండ్రి లాంటి ఎమ్మెల్యే గారు నంబూరి శంకరరావు మీద నువ్వు అవాకులు చవాకులు వెళ్తున్నావు అంటే మటుకి మేము ఎవరం కూడా చూస్తా ఊరుకోవని చెప్పని చెప్తా ఉన్నాం.